హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు వార్తాపత్రికలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశము రావడం జరిగింది. సో అదేంటంటే ఆ, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల యొక్క పరిస్థితి, ఎంతమంది నిరుద్యోగులు ఆ, ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఎన్ని ప్రభుత్వ శాఖలలో ఆయా ప్రభుత్వ శాఖలలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. సో వీటన్నిటి విషయం మీద ఏపీలో ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, తర్వాత ఈ పరిస్థితులు అన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పందన ఎలా ఉంది, సో రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఆలోచిస్తుంది అన్నటువంటి విషయాల మీద ఈరోజు ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఈరోజు వార్తాపత్రికల్లో రావడం జరిగింది. సో ఆ యొక్క ఆర్టికల్ యొక్క సారాంశాన్ని అంతటిని మనం ఇక్కడ ఒకసారి ఆ యొక్క న్యూస్ పేపర్ నుండి, ఆ యొక్క వార్తాపత్రిక నుండి మనం చర్చిద్దాం. సో ఇప్పుడు ఈ యొక్క దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకుంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 సెక్రటరియట్, ఇవన్నీ కలిపి దాదాపు ఎన్ని ఖాళీలు ఉంటున్నాయి. సో ఇన్ని ఖాళీలకు గాను ప్రభుత్వము ఎన్ని వేకెన్సీస్, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేయడానికి రెడీగా ఉంది. సో రెడీగా ఉన్నట్లు ఏమైనా జాబ్ క్యాలెండర్ ఇంతవరకు ఉందా, దాన్ని ఊసేయలేదు. సో దీని మీద చాలా ఆసక్తి కలిపేటువంటి ఒక ఆర్టికల్ ఈరోజు వార్తాపత్రికల్లో రావడం జరిగింది. సో ఒకసారి దాన్ని గమనిస్తే, మెయిన్ హెడ్డింగ్గా పోటీ ఎక్కువ పోస్టులు తక్కువ అనే ఒక మెయిన్ హెడ్డింగ్తో ఈ సబ్ హెడ్డింగ్ ఇచ్చారు. గ్రూప్ 2 కోసం లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు, పోస్టులు తక్కువగా చూపడంపై ఆవేదన, పోలీసు లెక్చరర్ల ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం మాట ఏమిటని నిలదీత. సో ఇది ఉద్యోగాల ఖాళీల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిరుద్యోగులను ఆగ్రహానికి గురి చేస్తుంది. ఖాళీలు ఎక్కువగా ఉన్న తక్కువ సంఖ్యలో పోస్టులు భర్తీ చేస్తుండడం పట్ల నిరుద్యోగులు మండిపడుతున్నారు. ముఖ్యంగా లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూసే గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీసు, టీచర్స్, ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్లు చాలా కాలం నుంచి వెలువడలేదు. గత ఏడాది జూన్ 18న జారీ చేసిన క్యాలెండర్లో గ్రూప్ 1, గ్రూప్ 2 కింద కేవలం 36 పోస్టులు ప్రకటించారు. ఇవి మరీ తక్కువగా ఉండడంతో నిరుద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాయి. తర్జన భర్జనల అనంతరం శుక్రవారం గ్రూప్ 1 కింద 110 పోస్టులు, గ్రూప్ 2 కింద 182 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా గ్రూప్ 2 కింద ప్రకటించిన పోస్టులు తక్కువగా ఉండడం పట్ల నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016లో గ్రూప్ 1 కింద 74, గ్రూప్ 2లో 980, 2018లో గ్రూప్ 1 కింద 160, గ్రూప్ 2లో 443 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రూప్ 2 పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. ఈ పోస్టుల కోసం 4-5 సంవత్సరాల నుంచి సన్నద్ధమయ్యే నిరుద్యోగులు ఉన్నారు. సో ఈ ఈ పరిస్థితుల్లో రాష్ట్ర సచివాలయంలో 250 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉండగా కొన్ని పోస్టుల భర్తీకి అవకాశం కల్పించారు. ఇలాగే ఇతర శాఖల్లోనూ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 66,309 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. అన్ని శాఖల్లో కలిపితే 7,71,177 పోస్టులు మంజూరు కాగా 5,29,968 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య అక్షరాల 6,16,000 మంది ఉన్నారు. పోస్టుల సంఖ్యను పెంచాలని నిరుద్యోగ ఐకాస, ఉద్యోగ పోరాట సమితి నేతలు హేమంత్ కుమార్ సిద్దిక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సో కొత్తగా ప్రకటించిన గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల నోటిఫికేషన్ జారీకి ఎంతకాలం పడుతుందన్న దానిపై నిరుద్యోగుల్లో ఉత్కంఠ నెలకొనింది. సీఎం ఆమోదం తెలిపిన ప్రకారము ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వాలి. ఇది జరిగిన అనంతరం సంబంధిత శాఖల నుంచి నేరుగా ఏపీపీఎస్సీకి ఇండెంట్లు వెళ్ళాలి. రిజర్వేషన్లు, అర్హతలు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చాక ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఇందుకు నెలకు పైగానే సమయం పడుతుంది. సో దాని తర్వాత పోలీసు లెక్చరర్ల పోస్టుల గురించి, ఈ యొక్క ఉద్యోగాల భర్తీ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారము పోలీస్ శాఖలో 450 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్లోనే నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కానీ అప్పటి వరకు జారీ కాలేదు. రాష్ట్రంలో చివరిసారిగా 2018 డిసెంబర్లో పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
అప్పుడు దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉన్నత విద్యాశాఖ తరపున ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లక్షల పోస్టుల భర్తీకి గత జనవరిలోని నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. విశ్వవిద్యాలయాల్లో 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గత నెలలోనే ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఇంతవరకు అతి లేదు, గతి లేదు. సో వీటన్నిటితో పాటు వెరీ ఇంపార్టెంట్, ఇంకా ఎక్కువ సంఖ్యలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఏదయ్యా అంటే ఎడ్యుకేషన్. డిఎస్సి కొరకు కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి వైనం. సో ఇది కూడా 2018 తర్వాత ఇంతవరకు ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాలేదు. టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ విషయంలోనూ ఇంతవరకు ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ లేదు. సో ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా ప్రభుత్వ శాఖల్లోని అన్ని డిపార్ట్మెంట్లలో నోటిఫికేషన్లు రాకుండా ఉన్నాయి. నోటిఫికేషన్ల కోసం లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూసేటువంటి పరిస్థితి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఈ యొక్క చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఈరోజు వచ్చినటువంటి ఈ యొక్క ఉద్యోగ విషయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నటువంటి పరిస్థితులను వివరిస్తూ వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. సో ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.